Welcome to Special Drive. ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పార్టీ అధ్యక్షుల్లో అభ్యర్థుల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉందనేది తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆయా పార్టీల అధ్యక్షులు. నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకొని మరీ పరిశీలిస్తున్నారు. పనితీరు బాగలేదని తెలిసిన చోట అభ్యర్థులను ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో సిట్టింగ్లో సైతం టెన్షన్ నెలకొంది. ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసిన అధికార పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా గంజిగా చిరంజీవిని నియమించినట్లు తెలుస్తోంది. జగన్ నిర్ణయంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక మరోవైపు యువగలం పాదయాత్రలో పార్టీలోనూ కార్యకర్తల్లోనూ మంచి జోష్ నింపిన నారా లోకేష్ మరింత స్పీడ్ పెంచాడు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైకాపా నేతలు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం నేతలు, మాజీ కౌన్సిలర్లు లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. లోకేష్ జగన్ ఇచ్చిన హామీలపై నిలదీస్తూ ప్రజల్లో క్రేజ్ పెంచుకుంటున్నారన్న దాంతో లోకేష్ కు పార్టీకి లాభం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక జనసేనలోకి విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేరారు. ఆయనకు టికెట్ హామీ లభించింది. మరి ఎక్కడ కేటాయిస్తారన్నది తెలియాల్సి ఉంది. తాను విశాఖ సిటీలో ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ అని వంశీ చెప్పారు. మొత్తంగా వైసీపీ నుంచి టీడీపీ జనసేనలోకి భారీగా నేతలు చేరడం ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ వలసలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విశాఖ నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ లైవ్లో అందిస్తారు. దుర్గాప్రసాద్ చెప్పండి. సో రీసెంట్గా అయితే ఎమ్మెల్సీ వంశీ శ్రీనివాస్ యాదవ్ కూడా జనసేనలోకి చేరడం జరిగింది. సో ఇంకా ఎంతమంది నేతలు వైసీపీ నుంచి ఇప్పుడు ప్రధాన అధికార పార్టీ నుంచి జనసేన టీడీపీలోకి చేరే అవకాశం ఉంది? ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే ఇందులోని దాదాపుగా ఇప్పుడు ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇటీవల కాలంలోనే అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అతన్ని నుంచోబెట్టడం జరిగింది. అయితే అతను ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న రోజుల్లోని మరింత మంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లోని దాదాపుగా 4-5 మినహా మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళకి ఇక్కడ పార్టీ నిర్వహించిన సర్వేలోని వాళ్ళకి అనుకూలంగా ఎటువంటి ఫలితాలు రాకపోవడంతో వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి నిరసరాయలతో ఉన్నారు. ఎందుకంటే ఏ సమయంలో పార్టీ ఏ ప్రకటన చేస్తుంది, మీకు టికెట్ లేదని చెప్తుందని చెప్పి ఒక భయంతో ఉన్నారు. ప్రతి క్షణం కూడా వాళ్ళ అనుక్షణం ఒక టెన్షన్ వాతావరణంలో ఉంది. ఇప్పటికే గాజువాకంలోని ప్రస్తుతం తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. అలాగే ఆయన కొడుకు దేవన్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తిని కూడా మార్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏమో విశాఖ తూర్పు నియోజకవర్గంలోని మొన్నటి వరకు అక్రమాన్ని విజయ నిర్మల ఆవిడ అక్కడ సమన్వయకర్తగా ఉండేవారు. ఆవిడ్ని కూడా మార్చి ప్రస్తుతం విశాఖ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎంవివి సత్యనారాయణ అతనికి అక్కడ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శరవేగంగా పరిణామాలు కూడా మారుతున్నాయి. నిన్న తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పాయకరాపేట, చోడవరం, పెందుర్తి ఎమ్మెల్యేలను హడావిడిగా పిలిపించుకోవడం జరిగింది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళకి ఈసారి అక్కడ ఆ నియోజకవర్గంలో జరిపిన సర్వేల ప్రకారం వాళ్ళకి అనుకూలంగా అంటే ఒకరు పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ గెలిచే అవకాశం లేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళకి సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేదని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఇచ్చారు. మరోవైపు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు కూడా ఒక విధమైన టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. మరొక వారం 10 రోజుల్లో మాత్రం మిగిలిన అభ్యర్థులు కూడా ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే నేపథ్యంలో వాళ్ళు కూడా
పక్క చూపులు చూసే పరిస్థితి ఉంది. ఇప్పటికే భీమిలి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు కూడా సీటు కన్ఫర్మా కాదనేది ఒక డౌట్ డైలమాలో ఉన్నారు. ఇక మిగిలిన యలమంచిలి నియోజకవర్గం అయితే కన్నబాబు కూడా ఆయన కూడా ప్రస్తుతం స్తబ్దుగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పి మనకు అందుతున్న సమాచారం. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మాత్రం పాడేరు, అరకులో కూడా వాళ్ళకి అనుకూలంగా ఏదైనటువంటి సమాచారం అంటే ప్రభుత్వం ఏదైతే సర్వే నిర్వహించిందో దాంట్లోని ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. ఇక విశాఖలో 4 నియోజకవర్గాల్లో మాత్రం ఉత్తర నియోజకవర్గం మాత్రం కేకే రాజుకి అతను కన్ఫర్మ్ గా మాత్రం టికెట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ అతను కూడా టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి అతను భావించడం జరుగుతుంది. ఇక మిగిలిన తూర్పు నియోజకవర్గంలో మాత్రం ప్రస్తుతం ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆయన ఎన్నికల ప్రచారం చేసుకుంటారు, ఎందుకంటే అతనికే టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇక మిగిలిన నియోజకవర్గాలు పశ్చిమ నియోజకవర్గం నుంచి అయితే మాత్రం ప్రస్తుతం ఇంకా వైసీపీ అభ్యర్థి అడార ఆనంద్ అక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇంకా అతను కూడా కొంత డైలమాలో ఉన్నారు, ఎందుకంటే సర్వే రిపోర్ట్ల ఆధారంగానే అతను కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా ఏ సమయంలో అయినా సరే ఒకవేళ అధిష్టానం మాత్రం వాళ్ళకి అనుకూలంగా కానీ చెప్పకపోతే మాత్రం పార్టీలు మారే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం. దుర్గాప్రసాద్, బేసిక్ గా అయితే వైసీపీ నుంచి వలసలు ఎక్కువగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచే ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ఖచ్చితంగా ఇప్పటికే వలస వెళ్లేందుకు అందరూ కూడా వాళ్ళ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇటు గాజువాక నియోజకవర్గం నుంచి ఈసారి తిప్పల నాగిరెడ్డి మరోసారి పోటీ చేయరు, వాళ్ళ కొడుకుని పోటీ చేద్దాం అనుకున్నారు. అయితే పార్టీ మాత్రం అందుకు సూచప్రాయంగా మాత్రం అంగీకరించలేదు. దీంతో ఇప్పుడు అతను కూడా తెలుగుదేశం లేదా జనసేన పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇదే మాదిరిగా మిగతా నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఉంది. ఇక చోడవరం, కర్ణం, ధర్మశ్రీ కూడా జనసేన పార్టీతో టచ్ లో ఉన్నారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా యలమంచిలి కన్నబాబు రాజు కూడా తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంకా అరకు, పాడేరు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా వాళ్ళకి టికెట్ కానీ కేటాయించకపోతే మాత్రం వారు కూడా పార్టీ మారే అవకాశం ఉంది. అయితే ఎంతమంది పూర్తిగా పార్టీ మారుతారు అన్నది మాత్రం రానున్న ఒక వారం 10 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ మాత్రం పార్టీ మారిపోయారు. ఇదే బాటలోని ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కూడా ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. ఆయన కూడా ఎందుకంటే ఎప్పటి నుంచో దక్షిణ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నారు. అయితే మాత్రం అతనికి ఈసారి కేటాయించకపోవచ్చు. ఈ నేపథ్యంలో అతను కూడా జనసేన పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీ వర్గాల్లోనే కొంతమంది చర్చించుకునే అవకాశం కనిపిస్తుంది. దుర్గాప్రసాద్, మరి ఎమ్మెల్సీ వంశీకృష్ణ మీరు చెప్పినట్టు సో మరి జనసేనలోకి జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇంకా ఆయన పదవీ కాలం అనేది ఇంకా 5 సంవత్సరాలు ఉండగానే ఇప్పుడు జనసేనలోకి చేరడాన్ని ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆయన రాజీనామా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారంటే ఇంకా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయాల్సి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన తర్వాతే మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే విశాఖలో ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి మనకు ఇప్పటికే తెలుస్తుంది. అయితే భీమిలి నియోజకవర్గం నుంచి ఇప్పుడే వైసీపీ నుంచి మొత్తం సెట్ శ్రీనివాసరావు ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం అప్పటికే అక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కోరాడు రాజబాబు ఉన్నారు. ఇంకా జనసేన పార్టీ నుంచి పంచకర్ల సందీప్ ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. కానీ వీళ్ళెవరికి కూడా టికెట్ వచ్చే అవకాశం అయితే కూడా ఇప్పుడు కనిపించింది. పరిణామాలన్నీ కూడా మారుతున్నాయి. ఇటు వంశీ గాని కనుక ఒక ఇప్పుడు పార్టీ మారారు కాబట్టి జనసేన నుంచి ఆయన టికెట్ భీమిలి నుంచి ఆశిస్తే అవకాశం కనిపిస్తున్న సందర్భంలోని ఇప్పుడు వీళ్ళు కూడా పార్టీలో ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఏమైనా పార్టీలు మారుతారని కూడా సందేహం. ఇటు అధికార పార్టీయే కాదు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా అభ్యర్థులు వాళ్ళ అనుకూలించకపోతే మాత్రం అనుకూలంగా ఉన్నటువంటి పార్టీల వైపు మారే అవకాశం అంటే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిభ, మరి ప్రధానంగా అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి గల ప్రధాన కారణాలు ఏవై ఉంటాయి? మరి ఇది ఒక రకంగా చూసుకుంటే ప్రతిపక్ష పార్టీకి ఒక రకమైన ఊరట అని కూడా అనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం 175 నియోజకవర్గాలని కూడా 175 సీట్లు సాధించాలని ఒక గట్టి కృషితో పనిచేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని నియోజకవర్గాలను కూడా సర్వే రిపోర్టులు తెప్పించుకోవడం జరిగింది. ఆ సర్వే రిపోర్టుల్లోని అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేల ఒక పనితీరు పట్ల ప్రజల్లోని అసంతృప్తి రావడంతో ఆయా ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నీ కూడా అభ్యర్థులు ఇమీడియట్ గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొంతమందికి స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. మరికొంతమందికి కూడా త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సూచనప్రాయంగా రిపోర్ట్ తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి కనిపిస్తుంది.
అయితే ఇంకా ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ, ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణం ఆయన ఎప్పటి నుంచో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పి ఒక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా 2009 ఎన్నికల్లోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పుడు వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. అదేవిధంగా 2014లో కూడా వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. వైసీపీ పార్టీలో కూడా అప్పుడు ఆయన ప్రత్యర్థిగా వెలగపూడి రామకృష్ణబాబే ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి. అప్పుడు కూడా ఆయన ఓటమి చెందారు. తర్వాత 2019 ఎన్నికల్లో సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఆయనకి సీట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆయన నిరుత్సాహంతోనే ఉన్నారు. తర్వాత మేయర్ స్థానం ఇస్తానని చెప్పేసి ఆయనకి పార్టీ ఒక ఆశ చూపించిందని చెప్పేసి ఒక సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కార్పొరేటర్గా పోటీ చేశారు జీవీఎంసీ ఎన్నికల్లో. గెలుపొందిన తర్వాత ఆయనకి మేయర్ సీటు దక్కలేదు. అనుకోని విధంగా 11వ వార్డు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో హరి వెంకట కుమారి ఆవిడకి ఇచ్చారు. అంటే అక్కడ ఉన్న పరిణామాల ప్రకారంగా యాదవ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఆవిడకి అక్కడ మేయర్ స్థానం ఇవ్వడంతో అప్పటి నుంచి కూడా తీవ్ర అసంతృప్తితోటి వంశీకృష్ణ ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆయన ఇప్పుడు ఈసారి మాత్రం ఆయనకి టికెట్ రాదని తెలిసి జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఈ జనసేన పార్టీలోకి వెళ్లడంతో ఆయన సొంత పార్టీలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే కొన్ని రాజకీయ పరిణామాలు, కొంతమంది స్వార్థపరులు తనపై చేసినటువంటి తనపైన పడినటువంటి కుట్రల కారణంగా నేను పార్టీ మారాల్సి వచ్చిందని కూడా ఆయన బహిరంగంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో ఇదే అంశం గురించి మరి పూర్తి డీటెయిల్స్ అనేవి గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. సో ఈ వలసలు అనేవి ఎన్నికల ముందు అనేది జరగడం అనేది సర్వసాధారణం. కానీ ప్రధానంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీకి ఈ వలసలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ప్రతిభ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభం కావడం జరిగింది. గడిచిన వారం రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీలో వరుస జాయినింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అధికార వైసీపీ పార్టీ నుంచే వలసలు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఇప్పటి వరకు అధికారం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయా నాయకులకు తగినంత గుర్తింపు ఇవ్వకపోవటము, రానున్న ఎన్నికల్లో వాళ్ళు అనుకున్న స్థానాలలో పోటీకి సీటు మీద కన్ఫర్మేషన్ లేకపోవటము, ఈ రెండు ప్రధాన కారణాలతోటి ఎక్కువగా వలసలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక నిన్న జనసేన పార్టీలో జాయినింగ్ చూసినట్లయితే గనక వంశీకృష్ణ యాదవ్ అంటే అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి అధికారంలో లేని జనసేన పార్టీకి వెళ్ళి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. అంటే ఇంకా ఆయనకి 3.5 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి ఉన్నా కానీ ఎమ్మెల్సీ పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధపడి జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక వైఎస్ఆర్సీపీ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యేగా ఉన్నవారిదే పెత్తనం, అంటే ఉన్నవారిదే అధికార దర్పం జరుగుతుంది. కానీ కేవలం ఎమ్మెల్సీలుగా ఉన్నవారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ పనులు జరగటలేదు. స్థానిక అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా గౌరవించట్లేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే గనక గతం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా గడిచిన 2-3 నెలల్లో కూడా ఇటు తెలుగుదేశం పార్టీలోను జనసేన పార్టీలోను కూడా జాయినింగ్స్ కు ముమ్మరంగా జరగడం జరిగింది. ఇక ఇప్పటి నుంచి చూసుకుంటే గనక జాయినింగ్స్ వలసలు పెరుగుతాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మరి గుంటూరులో కూడా కృష్ణ యాదవ్ జాయినింగే కాకుండా అంతకుముందు విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కీలక రైట్గా గుంటూరు నుండి ఇప్పటికే అసమ్మతి నేతలు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి జాయిన్ అవుతున్నారు అనేది సమాచారం ఉంది. సో ఇప్పటి వరకు వాటి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసా? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గడిచిన వారం రోజుల క్రితమే పెదకూరపాడు నియోజకవర్గం నుంచి తాటికొండ నియోజకవర్గం నుంచి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతం నుంచి కూడా వలసలు ఎక్కువ కావడం జరిగింది. నారా లోకేష్ సమక్షంలో ఆర్యవైశ్య నాయకులు జాయిన్ కావటము, తర్వాత చంద్రబాబు సమక్షంలో మాజీ ఉమ్మడి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి జాయినింగ్ కానీ, అదేవిధంగా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి కంచేటి స్థాయి దండా నాగేంద్ర విఎన్వి బుజ్జి అంటూ కూడా కీలక నేతలు కూడా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ఈ వారం రోజుల్లోనే దరిదాపుగా కూడా 10ల సంఖ్యలో ఎక్కువ మంది తెలుగుదేశం జనసేన పార్టీ రెండు పార్టీల్లో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ ఊపు ఇంకా కొనసాగే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటికే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి చూసుకుంటే 11 మందిని మార్పులు చేర్పులు చేసి లిస్టు ప్రకటించడం జరిగింది. రెండో విడత లిస్టు కూడా ప్రిపేర్ అవుతుంది. ఈ రోజు రేపట్లో రెండో విడత లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రెండో విడత లిస్టు తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే వాళ్ళు అనుకున్న చోట
సీట్లు రాకుండా సిట్టింగ్లో మార్పులు చేర్పులు చేస్తారో వారు తప్పనిసరిగా జాయిన్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అక్కడ కాకినాడ ప్రాంతంలో 3 రోజులు ఉంటారు. అక్కడ కూడా ఆ పిఠాపురం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండెం దొరబాబు కూడా రేపో ఎల్లుండో జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటికే ఆయా వర్గాల నుంచి కూడా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలియడం జరిగింది. రానున్న రోజుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది వలసబాట పట్టే అవకాశం కూడా కనపడుతుంది. వైఎస్ఆర్సీపీలో తమకు స్థానం లేదు, తమకు సీటు రాదు, అధిష్టానం నుంచి భరోసా లేదు అనుకున్న వారందరూ కూడా ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ 2 పార్టీల్లో జాయిన్ అయ్యి వారి యొక్క భవిష్యత్తును వారు దారులు చూసుకునే అవకాశం కూడా కనపడుతుంది. అంటే నిన్న వంశీకృష్ణ యాదవ్కు కూడా విశాఖపట్నంలో సీటు కన్ఫర్మ్ అయిందని కూడా ప్రచారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే వలసలు అంటే రాజకీయ పార్టీల నుంచి రాజకీయ పార్టీలోకి జాయినింగ్స్ ఉంటాయో వారందరూ కూడా రానున్న ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో తమ పోటీకి సిద్ధమని చెప్పడం కోసం వస్తున్నారు. అక్కడ వారి అదృష్టాన్ని కూడా పరీక్షించుకోనున్నారు. ఈ రోజు ఇప్పుడు జాయిన్ అవుతున్న నేతలు ఎవరైతే ఉన్నారో వారికి రానున్న ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా నూతన పార్టీలో జాయిన్ అయ్యే పార్టీలో సీట్ల మీద పూర్తి స్థాయి క్లారిటీ, కన్ఫర్మేషన్, పూర్తి స్థాయి భరోసా ఉన్న తర్వాతనే వాళ్ళు ఇప్పుడు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకి జాయిన్ కావడం అంటే గనక రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా వారికి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీట్లపై భరోసా ఉంటేనే వారు తప్పనిసరిగా జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అదేవిధంగా నిన్న ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డీకే ఆదికేశవ నాయుడు కుమార్తె కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. వీరు కూడా తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతం నుంచి కూడా రానున్న ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధం ఉన్నట్లు కూడా సమాచారం ఉండటం జరుగుతుంది. ప్రస్తుతం చూసినట్లయితే గనక వైసీపీ పార్టీలో అసమ్మతి వర్గాలు, వర్గపోరు, అవిశ్వాసం ఎక్కడైతే వాళ్ళకి ప్రాధాన్యత లేదో వారందరూ కూడా రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం బాట పట్టే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. సో టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2024 ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? అంటే ప్రధానంగా చూసుకుంటే కృష్ణా, గుంటూరు 2 జిల్లాలు కూడా రాజధాని సరిహద్దు ప్రాంతంగా ముద్రపడి ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని రైతులను, రాజధానిని అంతా కూడా అస్తవ్యస్తం చేసే నేపథ్యంలో ఈ ప్రభావం తప్పనిసరిగా వైసీపీకి గట్టిగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పటికే గుంటూరు జిల్లాలో 4 స్థానాల్లో సీట్లు మార్చటము, అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా ఎక్కువ స్థానాలు మారుస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ నేతలంతా కూడా అక్కడ సీట్లు రాని నేతలంతా కూడా తెలుగుదేశం జనసేన వైపు ప్రయాణించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా కృష్ణా, గుంటూరు 2 జిల్లాలలో ఇటు గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాలు. ఈ 2 నియోజకవర్గాలలో చూసినట్లయితే గనక 2 జిల్లాల్లో రానున్న రోజుల్లో వైసీపీ పార్టీకి ఎదురుగాలి తగిలే అవకాశం కనపడుతుంది. సిట్టింగుల మీద వ్యతిరేకత కానీ, రాజధాని ప్రభావం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, రాజధాని ఇక్కడి నుంచి వైజాగ్ షిఫ్ట్ అవుతుందన్న ప్రచారం కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆవేదన, ఆక్రోషంతో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మేము ఓటుతో బుద్ధి చెబుతామని చెబుతున్నారు. అదేవిధంగా నాయకులు కూడా వైసీపీ పార్టీలో ఉంటే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో పోటీ చేసి ఓటమి సవిచూస్తారు కాబట్టి గెలుపు గుర్రాలు ఎత్తుక్కోవడం కోసం తప్పనిసరిగా టీడీపీ, జనసేన పార్టీల వైపు పయనించడానికి కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే 2వ విడత వైసీపీ లిస్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ వలసల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి రోజు రోజుకి బలపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఒకవైపు లోకేష్ పాదయాత్ర కానీ, మరోవైపు చంద్రబాబు వరుస సమీక్ష సమావేశాలు కానీ, మరోవైపు పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశాలు, పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని కూడా వలసలు కూడా భారీ సంఖ్యలో పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రానున్న రోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలలో తెలుగుదేశం జనసేన కూటమి గణనీయమైన స్థానాలను విజయం సాధించే అవకాశం కనపడుతుంది. సో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేయడం, వెంటనే ఆయన స్థానంలో ఇంకొకరిని కూడా నియమించడం అనేవి ఈ 2 వెంటనే జరిగిపోయాయి. సో ఇది వైసీపీకి లాభమా, నష్టమా? ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేయటము, పదవికి రాజీనామా చేయటం అనేది కూడా రాష్ట్రం అంతా కూడా చర్చాంశనీయంగా జరిగింది. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల ఎంటర్ అవుతుంది. షర్మిల కీలక బాధ్యతలు చేపడుతుందన్న నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి రాష్ట్రంలో షర్మిల ఎమ్మటి మరలా రాష్ట్రమంతా తిరుగుతాడని కూడా ప్రచారం జరుగుతుంది. అది ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయి కన్క్లూజన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి
వైసీపీ నుంచి వెళ్ళటం వైసీపీకి తప్పనిసరిగా ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. అదేవిధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అక్కడే వైసీపీ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఉన్నారు. రానున్న రోజుల్లో మరలా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తారా, లేదు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి క్రియాశీలకంగా వ్యవహరిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఒక విధంగా చూస్తుంటే గనక సోషల్ మీడియాలోనూ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు కానీ ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు రేపట్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. షర్మిల ఏంటి ఆర్కే నడుస్తారు అంటూ కూడా మంగళగిరి అంతా కూడా ప్రచారం జోరుగా జరుగుతుంది. అదే గనక నిజమైతే గనక తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురుదెబ్బ తగలొచ్చు. కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది వైసీపీలో ఉన్నటువంటి అసమ్మతి నేతలు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. సేఫ్ ప్లేస్ ఎత్తుక్కోవాలి, కొత్త వరవడి ఉండాలి, తప్పనిసరిగా రాజకీయంగా ప్రాబల్యం ఉండాలి అనుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల గనక ఎంటర్ అయితే గనక కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కువ మంది వెళ్ళే అవకాశం కూడా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇప్పటి వరకు అయితే అధికార పార్టీ నుంచి ఎంతో మంది నాయకులు అయితే ప్రతిపక్ష పార్టీలోకి జాయిన్ అవ్వడము, ఈ వలసలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఎన్నికలు సమీపించే తరుణంలో ఇంకా ఈ వలసలు అనేది ఎంతవరకు వెళ్ళనున్నాయనేది వేచి చూడాల్సి ఉంది.